అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న మనం ఒక వీడియో చేసినాం టీడీఎంఏ గురించి. టీడీఎంఏలో నుంచి చిల్లర చిలక ప్రవీణ్ను తన్ని తరిమేసారు. ఇది టీడీఎంఏ నుండి చిల్లర చిలకను తన్ని తరిమేశారు, ఇదిగో సాక్ష్యం అని మనం ఒక వీడియో పెట్టినాం. దానికి సంబంధించిన ఆధారాలు పెట్టినాం. ఈ బొకడాగాడు అలా ఆ గ్రూప్లో మాట్లాడిన ఆడియో కూడా మనం వినిపించడం జరిగింది. ఈ బొకడాగాడు ఎందుకంటే అంటున్నానంటే, ఈ బొకడాగాడు భయపడి ఉలిక్కిపడి ఇయ్యలేదో నిన్న ఏదో లైవ్ పెట్టి వాగుతా ఉన్నాడు. ఇష్టానుసారం అడ్డగోలుగా నిజాలు మాట్లాడేటప్పుడు, జర్నలిజం అన్నప్పుడు నిజాలు మాట్లాడే ప్రయత్నం చేయరా బేవకూఫ్గా. నువ్వు ఏమో చేద్దామని కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. మాట మాట్లాడితే కాన్ఫిడెంట్, అబద్ధాన్ని ఏది ప్రజలకు పరిచయం చేయాలని చూస్తే గిట్నే ఉంటుంది. నీకు ఆధారాలతో సహా పెట్టినా నువ్వు ఎందుకు చూస్తావు వీడియో. నాకు తెలుసు. నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావు, కులం గురించి ఎవడరా చింపుకున్నది. నాకు వాస్తవానికి చెప్పాలంటే నేను చెప్తా ఉంటాను. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ బొకడాగానికి నిజాలు తెలియాలి. బొకడాగా ఎప్పుడు కానీ ఒకరిని తిట్టడం కోసం ఛానల్ పెట్టుకోకరా. నువ్వు ఏంటంటే నువ్వు ప్రజల కోసం పనిచేయి. మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు టీడీఎంఏలా నిజంగా తిట్టడమే జర్నలిస్టును కూడా విడిచిపెడతలేరంటే మీరు జర్నలిస్టుగానే. ఈ పదం నేను అందులో చెప్పేది ఉండే, ఆ వీడియోలో చెప్పేది ఉండే. మీరు కూడా జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్ అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. జర్నలిస్టుగా ఎదిగి రాజకీయ నాయకుడు అయ్యిండు. ఈరోజు మీరు జర్నలిస్టులను తిడతారంటే మీరు పొద్దున లేచేది తీన్మార్ మల్లన్న తిడితే మరి మీ జర్నలిస్టులకి వెళ్ళే పోయింది కదా. ఆ విషయం గుర్తుపెట్టుకోరు. అయితే ఈ వీడియో వేసినాం మనం. టీడీఎంఏలో ఏం జరిగింది, ఈ బొకడాగానే ఆడియో కూడా బయట పెట్టినాం. ఈ బొకడాగాడు దాన్ని తట్టుకోలేక నిన్న లైవ్ పెట్టి ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్, నువ్వు ఏం కంప్లైంట్ అని ఇచ్చుకో. తీన్మార్ మల్లన్నకు అక్కడ జరిగిన సంఘటనకు సంబంధం లేదు. ఆ బీసీ ఒకడు సాయేశ్వరాచార్య అనే వ్యక్తి బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఓర్చుకోలేకనే ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. అట్లా చేయొద్దు కూడా, ఆత్మహత్య చేసుకున్నాడు, అట్లా చేయొద్దు కూడా. అయితే ఒక్కసారి దీనికి సంబంధించి నేను చూసే ప్రయత్నం చేస్తా. అంతలోపు వీడు మాట్లాడిన ఒకసారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విందాం. వీడు ఏం మాట్లాడుతుండు, ఈ హౌలేగాడు ఏం మాట్లాడుతున్నది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అయితే ఇష్టానుసారం ఏది ఆంబోతు లెక్క ఊరుతాం అది అంటే ఎవడు చూసుకుంటూ ఊరుకోడు. ఒకసారి ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాను వినే ప్రయత్నం. అవును, ఇప్పుడు ఎవడో పుట్టడంతో కూడా అందరిని ఇష్టం వచ్చినట్టు తెచ్చిపించు నడుస్తా ఉంది. అదే వాని బానిసోడు ఉన్నాడు, సేమ్ వానికి బానికులపోడే ఇక వాన్ ఛానల్ లైవ్ పెడతాడు. మామూలుగా అయితే ఎవరి ఛానల్ కి పోయి లైవ్ పెట్టాడు. ఇప్పుడు వాన్ ఛానల్ కే పోయి పెడతాడు. అదొక పెద్ద ఉంది దాని వెనక ఓ విషయం, పెద్ద గొడవ జరిగింది వాళ్ళ ఇంట్లో. ఇంకా అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. కాదు, మీరు ఇప్పుడు చెప్పినట్టు ఉన్నాడు కదా ఒక బానిస సేమ్ కులం అని. ఆ కులం ఛానల్లో పోయి 4 రోజులు వార్తలు చదివిండు. చదివి ఇక నిన్న కాక మొన్న మళ్ళా ఆయన పేరు మీదనే ఓ అఫీషియల్ ఛానల్ అని ఇంకోటి తీసిండు. క్యూ న్యూస్ బంద్ అయింది, శనార్థి తెలంగాణ బంద్ అయింది, క్యూ న్యూస్ హెచ్డి బంద్ అయింది. ఇప్పుడు కొత్తగా ఓ 4-5 రోజులు వాని బానిస ఛానల్లో పెట్టిండు. పెట్టి ఇప్పుడు నిన్న నుంచేలో ఇవాటి నుండో మళ్ళీ కొత్తగా రైట్. బానిసలు ఎవరు ఏం కథ అని నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడుతున్నది ఎవరు, బీసీల హక్కుల గురించి కొట్లాడుతున్నది ఎవరు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి మాట్లాడుతున్నది ఎవరు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే మీకు చూపిస్తా. కానీ అయితే ఇక్కడ విషయం జరిగింది ఏంది, వీడు నేనేం పెట్టినా బయట టీడీఎంఏలకు వెళ్ళి తన్ని తరిమేసారు అని పెట్టిన ఆ విషయం పెడితే వీడు ఏం మాట్లాడుతుండు, బానిసలు ఇవ్వాలి రాబాయి, నేను జీవితంలో నా కులం గిదని నా ఛానల్లో ఒక వీడియో, నేను ఈ కులం బిడ్డను అని నా ఛానల్లో ఒక్క వీడియో అంటే ఒక వీడియో నీ లెక్క నేను దళిత బిడ్డను, నా జాతుల బిడ్డను, నా బిడ్డను అని నువ్వు దళితుల్ని టార్గెట్ చేసి దళితుల్ని ఇష్టానుసారం తిట్టి మళ్ళీ నేను దళిత బిడ్డనని నేను ఏ రోజు కూడా నేను చెప్పుకోలే. నేను ఏ రోజు కూడా నా కులం గురించి, నా కులం గొప్పది లేకపోతే ఇతర కులాలు ఇట్లా చిన్న చూపు చూసి ఏ రోజు కూడా ఒక మాట మాట్లాడినట్టు నేను కులం పేరు పెట్టి ఎవరిని కూడా దూషించినట్టు కూడా ఎక్కడ దాఖలాలు లేవు. ఏదైనా ఉంటే నీ అందులో ఈ ఛానల్లో ప్లే చేసుకోవచ్చు. 100% నేను దానికి కట్టుబడి ఉంటా. ఈ కులపోడు చిన్నోడు, ఈ కులపోడు పెద్దోడు అని ఏ కులం గురించి కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. కులం గురించి తక్కువ చేసి మాట్లాడలేదు, వ్యతిరేకంగా కాదు. అగ్ర కులాలకు సంబంధించిన నాయకుల గురించి చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నా. కానీ నీ లెక్క ఇష్టానుసారంగా కులం పేరు పెట్టి ఇష్టానుసారం నీ వ్యక్తిగత రాక్షస ఆనందం కోసం ఏది నువ్వు తీన్మార్ మల్లన్న ఏమన్నారో, తీన్మార్ మల్లన్న పోతే 3 రాళ్ళు వెనక పట్టుకుని పోవాలన్నారు. అది ఎక్కడ సామెతరా లుచ్చా, ఎక్కడ సామెత అది? అవులేగా. బక్కా జర్సన్ ఏ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి, నువ్వే ఏ క్యాస్ట్కి సంబంధించిన, కేఆర్టీవీ క్రాంతిగాడు ఏ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి, ఎవరికి రా క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నది?
ఎవడరా తిట్టేది? సుఖరామ్ నర్సయ్య ఏ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి? ఇంకోడు వాడిని నువ్వు పాట పాడతాడు తీన్మార్ మల్లన్నకు పాట పాడద్దని పాడినావు కదా, నువ్వు వేసిరు కదా, మీరు అలా ఛానల్లో వేసుకున్నారు కదా. ఈ తల్వార్ తాతాంతో ఏ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి? ఈ కులం పిచ్చి ఎవరికి ఉందిరా? అవులే, కొంచెం మాట్లాడితే ఒక పద్ధతి కొద్ది మాట్లాడాలి. నువ్వు ఏమైనా ఉద్ధరించినావా? నీ దళిత సామాజిక వర్గానికి నువ్వు ఏమైనా ఉద్ధరించినావా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తిడితివి, ఇంకెవరిని తిట్టినావు? ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళని తిట్టినావు దళిత సామాజిక వర్గం. ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించుకున్న నాయకుని పడితే స్వేరోసు మీన ఇష్టానుసారం మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడింది ఏమన్నా వినారా? నా జాతి బిడ్డ, మరి నా జాతి బిడ్డకు అంత గొప్పోడైన ఒక పార్టీకి అధ్యక్షుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నాడని ఏ రోజన్నా నువ్వు చూసినావా? సిగ్గున్నది ఈ మాట మాట్లాడడానికి. కులం గురించి నేను మాట్లాడినా ఎప్పుడన్నా? నేను మాట్లాడితే ఫస్ట్ వీడియోకి నా మీద అట్రాసిటీ కేసు పెడతాను పెడుతుంది. తమ్ముడు నీ దగ్గరికి పోలీసులు వస్తారు, అట్రాసిటీ కేసు పెడతాను, నన్ను కులానికి కించపరిచినామని మాట్లాడుతున్నాను. సిగ్గుండాలే విధవా మాట్లాడటానికి. ఇష్టానుసారం తిట్టిండి చెంచాగాడు. అరే తీన్మార్ మల్లన్న అఫీషియల్ ఛానల్ కాదురా బాబు. తీన్మార్ మల్లన్న ఫ్రీగా కంటెంట్ ఇస్తాను అందరికి, యూట్యూబర్లకు. మీ లెక్క ఆ ఫోన్పే పెట్టి బాబా బిచ్చాందేహి అని అడుక్కుంటలేడు. ఫోన్పే పెట్టి గూగుల్ పే పెట్టి కాదు. మీ లెక్క అడుక్కొని నిజంగా తీన్మార్ మల్లన్న ప్రజల దగ్గర ఇంకా తీన్మార్ మల్లన్న సాయం చేసే స్థాయికి ఎదిగిండు. యూట్యూబ్ ఛానల్ తీన్మార్ మల్లన్న ఛాయ పైసలు అడిగిన అంటున్నావు కదా. మీరు ఛాయ పైసలు మీరు పెట్టిన పర్సన్ అడుక్కుంటా ఉన్నారు. మీరెందుకు డెవలప్ అవుతలేరు మరి? అది గుర్తుపెట్టుకోవాలి. నలుగురు సాయం చేసే రేంజ్కి మీరెందుకు ఎదుగుతలేరు మరి? ఛాయ పైసలు మీ ఛానల్లో కూడా ఫోన్పే నెంబర్లు పెడుతున్నారు కదా. బక్కా జెర్సన్ గారు మాట్లాడితే తెలిసినట్టు కాదు, తెలియనట్టు కాదు. ఒక్క కాల్ చేసినందుకు అలా ఏది ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో ఇవన్నీ పెట్టుకొని ఈ నెంబరు నాకు కాల్ చేసిందంటే ఈ ఫోన్ చేసి అయితే ఇష్టానుసారం బండబూతులే ఓడబడతాడు, బండబూతులే. నువ్వు కూడా బక్కా జెర్సన్ అన్నా నువ్వు కూడా ఈరోజు మాట్లాడుతున్నావు. నువ్వు ఒక పద్ధతి, ఒక నాయకుని, ఒక ఎమ్మెల్సీ, ఒక బీసీ బిడ్డను పట్టుకొని ఎటు పడతా అంటే మళ్ళా అంటావు. నువ్వు ఈ గ్రూపులో నువ్వు పెట్టిన చర్చ కూడా ఉన్నది నా దగ్గర. తీన్మార్ మల్లయ్య ఏం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని పిలుస్తావా? రేవంత్ రెడ్డి కానీ ఒకసారి పిలువు. కేసీఆర్ కానీ పిలుస్తావా? పిలువు ఒకసారి. అంటే బీసీలు అయితే ఎట్లయినా మాట్లాడచ్చు. ఏమన్నా అంటే మీరు దాన్ని దుర్వినియోగం చేస్తా అనుకున్నారు అంతే. మీ వల్ల దేనికి యూజ్? నేను చెప్తున్నా కదా, మా వర్గాలకు సంబంధించిన, మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన ఎవరికైనా యూజ్ అవుతుంది అని వల్ల అంటే దేనికి? నో యూజ్ అంతే. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. అయితే మనం ఏం మాట్లాడినాం ఇక్కడ? రైట్, ఇక్కడ ఇగో తీర్మానం డిజిటల్ మీడియా అసోసియేషన్ కమిటీ సభ్యులు ఈ క్రింది తీర్మానం చేసుకున్నాము. కమిటీలో ఉపాధ్యక్షులుగా ఉన్న చిల్లర ప్రవీణ్ను, రాష్ట్ర కోశాధికారిగా ఉన్న గిరీష్ దారముని, ఇవన్నీ ఒక బక్కా జెర్సన్ గారు కమిటీ సభ్యులతో చర్చించాల్సిన అంశాలను అసోసియేషన్ సభ్యులతో వేసుకున్నారు కాబట్టి ఇదంతా తీసేసినామని చెప్పారు. అయితే తీసేసిన తర్వాత ఈడేం మాట్లాడిండు? దయచేసి డిస్టర్బెన్స్ ఆపండిగా, ఎందుకంటే ముగ్గురిని తీసేసినాం ఎందుకు తీసేసినాం అంటే తీసేసిన తర్వాత అన్నాడు, అది పద్ధతి. దయచేసి డిస్టర్బెన్స్ ఆపండిగా, ఎందుకంటే ముగ్గురిని ఎందుకు తీసేసినాం అంటే చిలక ప్రవీణ్ చెప్పిండు మీకు ఇష్టం లేకపోతే తీసేయండి అన్నాడు, అది పద్ధతి కాదు. ఇంకోటి సూరన్ వెనుక రజనీకాంత్ ఉన్నాడని డైరెక్ట్ మాట్లాడిండు. ఈ విషయం పక్కకెట్టు. పుప్పాల గారు ఇది మీరే సమర్థిస్తున్నారు. ఆ అబ్బాయి అట్లా ఆ పోల్ పెడితే అడ్మిన్ గా ఉన్న మీరు దాన్ని డిలీట్ చేయలేదు. ఫస్ట్ అదే అబ్బాయి చిత్రగుప్త మీద పెడితే కూడా దాన్ని డిలీట్ చేయలేదు. లేని చర్చకు ఆ అబ్బాయి దారి తీసిండు. 100% మీరు ఆ అబ్బాయిని ప్రోత్సహిస్తున్నారు. ఒకటి, గ్రూప్ లో ఇష్టం లేకపోతే మీరు ఉన్నారు అడ్మిన్ గా, తొలగించవచ్చో మేము కట్టిన సభ్యత్వాలు మాకు వెనకకి ఇచ్చేయండి, ఇబ్బంది ఏం లేదు, మాకు ఉండాలనే ఆ కాయిష్ కూడా ఏం లేదు. రైట్, ఇదేంది? ఇది ఏ వీడియోనా లేకపోతే ఏ ఆడియోనా? ఇదేంది? ఈ తీర్మానం ఎవరు రాశారు? ఈ తీర్మానం రాసింది ఎవరు? ఇదేంది? ఈ తీర్మానం రాసింది ఎవరు? ఈ తీర్మానం ఎట్లా జరిగింది? ఆడియో ఎక్కడిది? నువ్వు మాట్లాడుతున్నావు. తీన్మార్ మల్లన్న నా ఛానల్లో చెప్పిన తీన్మార్ మల్లన్న ఫ్రీ కంటెంట్ ఇస్తున్నావు. హౌలే ఒక యూట్యూబ్ గురించి, యూట్యూబ్ ప్రజలకు ఏం చెప్పాలి, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్కి ఏం చెప్పాలనేది ఒకసారి నేర్చుకోవచ్చు. తీన్మార్ మల్లన్న ఆయన చెప్పిండు నెలకు $100 నుంచి $200 సంపాదించుకోవచ్చు, నా మార్నింగ్ న్యూస్ లైవ్లో అందరికి ఫ్రీ కంటెంట్ ఇస్తున్నా అని చెప్పిండు. తీన్మార్ మల్లన్న అఫీషియల్ ఛానల్ వీడు అంటుండు. వీడేమంటాడు? తీన్మార్ మల్లన్న అఫీషియల్ ఛానల్ అట. తీన్మార్ మల్లన్న అఫీషియల్ ఛానల్ ఈ మధ్యలో పెట్టిండని చెప్తున్నా. 4 రోజులు 30 తారీఖు నుంచి కంటిన్యూగా వస్తుంది. మాట ఒక రోజు 2 రోజులు నా దగ్గర బంద్ అయింది కావచ్చు, కానీ తీన్మార్ మల్లన్న అఫీషియల్ ఛానల్ ఈ మధ్యలో పెట్టిందని చెప్తున్నావు కదా. ఇగో తీన్మార్ మల్లన్న అఫీషియల్ ఛానల్కు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? దాదాపుగా 3 లక్షల సబ్స్క్రైబర్స్, 3 లక్షల పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీని ఛానల్ ఎప్పుడు పెట్టారు? ఇది ఇగో ఒకసారి చూడండి. ఇది ఛానల్ ఎప్పుడు పెట్టారంటే ఇగో జైన్ 5 ఏప్రిల్ 2019 ఈ మధ్యలో పెట్టినట. బుద్ధి ఉండాలిరా కొంచెం. అబద్ధం చెప్పడానికి కూడా కొంచెమన్నా మరి ఒకడు ఉంటాడు,
నిజాన్ని నిర్భయంగా చెప్తాడని సిగ్గు శరం ఉండాలి కొంచెం మనకు ఏమన్నా. 2019 పెట్టిన ఛానల్ ఇప్పుడు నినాక మొన్న పెట్టిండు ఇలా లైవ్ ఇస్తున్నా అని చెప్తా ఉన్నాడు. నేను 30 తారీఖు నుంచి నేను లైవ్ ఇస్తున్నా మార్నింగ్ న్యూస్. నేను 30 తారీఖు నుంచి నాకు ఫ్రీ కంటెంట్ అందరు వాడుకోవచ్చు, నేనని కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూట్యూబ్ ఛానల్ మొత్తం వాడుకోవచ్చు. అబద్ధం చెప్పడానికన్నా కొంచెమన్నా సిగ్గు ఉండాలి. ఇది కథ. ఇక ఇది మనం చేసినాం కదా. ఈడేమంటాడు, నిజంగా నేను టీడీఎంఏలో ఉన్నా అని చెప్పాల్సింది ఎవరికి చెప్పాలి? వీడు ఎవరితో మాట్లాడియాలి? టీడీఎంఏలో నేను ఉన్నా అని, నువ్వు ఉన్నా అని నిరూపించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నావు హౌలేగా. ఓన్లీ చిల్క ప్రవీణే, ఓన్లీ చిల్క ప్రవీణ్. చిల్క ప్రవీణ్ మన మీద ఏదో మాట్లాడినరా, భయం అవుతుందిరా, నాకు ముచ్చట మాట్లాడరానగానే ఇక వీడు ఆ షీకేసిన బొక్కలు ఉంటాయి కదా అవి అందుకొని ఇక మీద పడతారన్న. ముఖం ఎట్లయింది తెలుసా? పెంక రోజులు చిల్క ప్రవీణ్ మీద అది జరిగింది ఇది జరిగింది ఏదో లొల్లి అయింది అని ఓ వీడియో చేస్తాడు కదా. ఏ లొల్లిలు జరగలేదు, ముల్లెలు నా దగ్గరనే ఉన్నాయి. అంతేనా? పక్క జెడిసన్ అన్న మాతోటే ఉన్నాడు, రాములమ్మ గారు మాతోటే ఉన్నాడు, చిత్రగుప్త మాతోటే ఉన్నాడు, తలవార్ తాత మాతోటే ఉన్నాడు, జర్నలిస్ట్ శంకర్ మాతోటే ఉన్నాడు, కేఆర్టీవీ క్రాంతి మాతోటే ఉన్నాడు, మా ఎస్సీబీసీ ఎస్టీలు రెడ్డిలు అందరూ కూడా చిల్కా ప్రవీణ్ తోటే ఉన్నాడు. అది అలవాట్ల పొరపాట్లు రెడ్డిలని కూడా చెప్పేసినాం. మన బతుకు గది. ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డిలు కూడా మాతోనే ఉన్నారని చెప్పబడుతుంది. మనం కొంచెమన్నా సిగ్గు ఉండాలి మనకు. మనం ఇవాళ గురించి మన బీసీల ఉద్యమం జరుగుతూ ఉంటే బీసీల పక్కగా అగ్రకులాలకు సంబంధించిన నాయకుల మీద పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళని కూడా కలుపుకపోయినాం, వాళ్ళు కూడా మాతోనే ఉన్నారని చెప్తున్నాం. కానీ మరి వీళ్ళందరూ నువ్వు ఫస్ట్ అల్లున్నవా లేదనేది నువ్వు క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరితో అంటే టీడీఎంఏ అధ్యక్షులైనటువంటి పుప్పాల రజనీకాంత్ అనే వ్యక్తితోనే నువ్వు క్లారిటీ ఇవ్వాలి. నువ్వు బక్కా జెడ్సన్తో ఫోన్ తీసుకోవడం కాదు. బక్కా జెడ్సన్ అంటే వాళ్ళ అధ్యక్షుడు కాదు. ఈ అందరం కూడా టీడీఎంఏ కూడా మాదే అంటాను. అంటే ఇలా కుక్కల కొట్లాట అవుతుంది సంథింగ్ ఏదో. ఇలా టీడీఎంఏ కుక్కల కొట్లాట, నాదంటే నాదని కుక్కల కొట్లాట ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఈయన అలాగెళ్ళి గెంటేసిరు. ఈ ఎక్కడికైనా అన్ని చిల్లర పనులు చేస్తారు కాబట్టి అలాగెళ్ళి గెంటేసిరు. జరిగిన వాస్తవం ఇది. ఇక వీడు ఇష్టానుసారంగా చీకేసిన బొక్కలు ఆ బొక్కలు నీ లెక్క తీర్మార్మలను పొద్దున్న వేసి తిట్టడం కోసం మార్నింగ్ న్యూస్ అంటూ తిట్టడం కోసం ఛానల్ పెట్టుకోవాలి. నువ్వు ప్రజల సమస్యల గురించి కొట్లాడు ఇప్పటికైనా. ఆ జర్నలిస్టులను తిడతాను జర్నలిస్ట్ అరే నువ్వు ఎవరు రాబాయి మరి తీర్మార్మలను తిట్టడానికి? జర్నలిస్టులను తిడతాను అరే నువ్వు జర్నలిస్టు అయితే ప్రజల గురించి మాట్లాడు. ప్రజల సమస్యల గురించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఎందుకు మీరు నెరవేర్చలేరు? నిజంగా కేసీఆర్ గతంలో దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను, మా జాతి బిడ్డలను ముఖ్యమంత్రిని చేస్తాను, ఎందుకు నెరవేర్చలేదు? సిగ్గుశరం ఉందా? తల నరుకుంటాంటివి. కానీ అది మాట్లాడరా హౌలేగా. మాట్లాడితే కులం గురించి నేను తప్పుగా మాట్లాడితే నువ్వు మాట్లాడు. కేవలం కులం అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తా అంటే జర్నలిజం చేస్తా అంటే కలవది. కులం అడ్డం పెట్టుకుని రాజకీయం జరుగుతుంది కావచ్చు, కానీ జర్నలిజం చేస్తా అంటే మాత్రం కలవది. ఒళ్ళు దగ్గర పెట్టుకో. అసలు నేను ఎక్కడ కూడా నాకు కులం ప్రస్తావన తీయలేదు, నా కులం గురించి కూడా మాట్లాడలేదు. నా ఏ కులం అనేది నువ్వు ఊహించుకుంటే నేనేం చేయలేను దానికి. నేను 100 చెప్తా నా కులం గీదని. నా సర్టిఫికేట్ ఏమన్నా చూసినావరా నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అబద్ధాన్ని ప్రచారం చేయకు. నిజాన్ని ఏమైనా ఉంటే తీర్మార్మలను అవినీతి అక్రమంగా సంపాదించిన ఏమైనా ఉంటే నిజంగా ఎవరికైనా అన్యాయం చేసినట్టుంటే ఆధారాలతో సహా నిరూపి. ఎవరినో గుట్టంగా తీసుకొచ్చి ఆడబెట్టి ఆడ మాట్లాడించి చూసిరా తీర్మార్మలని. అరే తీర్మార్మలని ఏమైనా ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్షమా? సిగ్గుండదు. ఆ పొద్దున్న లేసి ఏం భజన చేస్తున్నావు అనేది? తీర్మార్మలని హైప్ చేస్తున్నావు నువ్వు పొద్దున్న లేసి. తిట్టడానికి కోసం ఛానల్ పెట్టుకున్నావా? సిగ్గు అనిపిస్తలే కొంచెమన్నా? దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. నువ్వు చెప్పాల్సింది ఎవరితోనంటే అక్కడ మిస్టేక్ అయిపోయింది. వాళ్ళు నాతో ఉన్నారు వీళ్ళు నాతో ఉన్నారు అని. కానీ టీడీఎంఏ అధ్యక్షుడు పుప్పాల రజనీకాంత్ గారితో ఫోన్ ఇన్లో అని పెట్టుకుంటే అయిపోవాలి ప్రోగ్రామ్. అది పెట్టాల్సింది అధ్యక్షులు అటువంటి పెట్టాలి. సరే రజనీకాంత్ ఇంకో పర్సన్ ఇడిచిపెట్టు, కానీ రజనీకాంత్ అని అక్కడ టీడీఎంఏ అధ్యక్షులతో ఫోన్ తీసుకొని ఇన్ననే ఉన్నావు అని చెప్పి నువ్వు అందులో ఉన్నా నిరూపించుకోవడానికే నువ్వు నా తంటాలు పడుతున్నావు. పెంక్ అయిపోయింది మొఖం అనేది. గట్లా మన పరిస్థితి గట్లా ఉంటుంది. ఎందుకంటే ఏలు పెట్టద్దు. దాన్ని పెడితే సకాలంలో నిరూపించాలి, లేకపోతే సపరేట్గా మలుసుకొని పండుకోవాలి. సాధాగా స్టేషన్ కనుపూర్ అంటున్నావాడు కదా, స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే అయ్యే మొఖం అనేది. ఎమ్మెల్యే అవుతావు గీ చిల్లర పంచాయతీతో. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎందుకంటే స్టేషన్ కనుపూర్లో నువ్వు ఎవరెవరికి ఫోన్ చేస్తానో, ఏం మాట్లాడుతానో, ఎక్కడ ఏం మాట్లాడుతానో నాకు అన్నీ తెలుసు. ఆధారాలతో సహా బయట ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని ఆడియోలు ఉన్నాయి. ఏం మాట్లాడుతానో ఏం కథ ఎవరు అన్ని నోరు అనేది కొంచెం అదుపులో పెట్టుకో. మాట్లాడేటప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడితే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒళ్ళు అదుపులో పెట్టుకో, నోరు కూడా అదుపులో పెట్టుకో. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.